రూరల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. గ్రామాలు, కొత్త లేఅవుట్లకు తాగునీరు అందించేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. గత వేసవిలో ఎదురైన తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని బోర్లు, ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నామని అన్నారు. 90 లక్షలతో 28 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టుతో పాటు 1.40 కోట్ల సామర్థ్యంతో మరో నీటి సరఫరా పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అరట్లగడ్డ, కొవ్వూరు, కోవాడ, రేవుగూరు, గంగనాపల్లి ప్రాంతాలకు 97.50 లక్షలతో, తిమ్మాపురం, అచ్చంపేట ప్రాంతాలకు 50 లక్షలతో ప్రత్యేక తాగునీటి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. మరో 2 నుంచి 3 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చాలా పెరుగుతున్న కాకినాడ రూరల్కి మంచినీరు ప్రాబ్లం అన్నది సర్వసాధారణంగా అయిపోయింది. పోయిన సమ్మర్లో పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తే ఆ సమ్మర్ని మున్సిపాలిటీ నుంచి తెచ్చి రకరకాల వేరే బోర్ల నుంచి తీసుకొచ్చి మంచి వాటర్ ఉన్న చోట చేసి ఇచ్చి కొన్ని వందల ట్యాంకులు తిప్పి సమ్మర్ అంతా తాగునీరు ఏదో 1-2 చోట తప్ప తాగునీరుకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ 90 లక్షలు పండు స్కీమ్ మీద 28 గ్రామాలకి వెళ్ళేటువంటి నీరు 90 లక్షల కెపాసిటీతో ఉన్నటువంటి నీరు. ఆ నీటిది అది కాక ఏదో శంకుస్థాపన కొబ్బరిగా కొట్టేసి ఒక 50 లక్షలు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఫండ్స్ తీసుకొచ్చి 9 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 50 లక్షలు నీరు అంటే మొత్తం 1,40 లక్షలు 1,40 లక్షలు 1,40 లక్షలు కెపాసిటీగా ఈ స్కీమ్ని పండుగ స్కీమ్ తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఇలాగ ఒక న్యామం వైపు ఒక వింగ్ వెళ్తుంది, ఒకటి సూర్యారావుపేట ఒక వింగ్ వెళ్తుంది. అట్లాగే మీకు సర్పవరం అలాగా ఇంద్రపాలెం ఏరియా చీడిగా మొత్తం ఆ ఏరియా అందరికీ ఒకటి వెళ్తా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఉన్న నీరుకి డెలివరీ చేసే నీరుకి వాడకానికి సంబంధం లేకుండా ఉంది. కొన్ని చోట్ల ట్యాంకులు పెడతా ఉన్నాం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ పంచాయతీలకు కూడా సొంత నిధులతోటి లేదా సిఎస్ఆర్ ద్వారా ట్యాంకులు పెట్టి వాటర్ ఇద్దాం. అలాగే నిన్న ఏఈ గారు డి గారు నిన్న సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఈ తిమ్మాపురంలో గల అచ్చంపేట దగ్గరలో ఒక ఈ ఆంజనేయ నగర్ ఇటువంటి ప్రాంతాలన్నింటికి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే, ఎందుకంటే తిమ్మాపురం పెరుగుతున్నటువంటి ఊరు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ నివాసాలు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి కాబట్టి ఆ ప్రాంతంలో 50 లక్షలతోటి చేద్దామని ఒక ప్రపోజల్ ఆలోచన చేసింది. అది ప్లాన్ అది గీసిన తర్వాత టెక్నికల్ శాంక్షన్కి అన్నీ ఎదురుకెళ్ళి ఫండ్స్ ఎక్కడున్నాయో దానికి చూసుకుని దాన్ని కూడా. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ అయినటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అయితే వారిద్దరి యొక్క ఆలోచన మేరకు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో కాకినాడ రోడ్లో అభివృద్ధి చెందుతున్న రోజుకి అంటే ఈవేళ ఒక అంచనా వేసుకుంటే మళ్ళీ ఒక 2-3 నెలల పోతులకు అంచనాలు మారిపోతూ ఉన్నాయి. అనేక కొత్త ఇల్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇల్లుని వ్యవసాయ భూములన్నీ లేఅవుట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. లేఅవుట్లు చేసుకుంటూ అనేక ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మేము మారవలసి వస్తూ ఉంది. కాబట్టి అవసరాలకు అనుగుణంగా మేము కూడా మార్చి డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తూ ఉంది ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వడానికి. నిజంగా మన సమ్మర్లో మంచినీళ్ళు ఇచ్చేలో ఆర్డబ్ల్యూఎస్ యొక్క పాత్ర చాలా అభినందనీయమైన పాత్ర. చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి మంచినీరు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందిస్తూ, అలాగే ఈ ప్లాంట్ కూడా తొందరగా పూర్తి చేసి మరిన్ని అభినందనలు, సత్కారాలు వాళ్ళు పొందాలని కోరుకుంటాం.